చలో అందరికీ శనార్థులలో మాస్మలన ముచ్చట పాడుబై మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. నువ్వు ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా? కాదు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఏడున్నావు అసలు? జై తెలంగాణ అన్నోళ్ళను తుపాకులు పెట్టించి ఎంట పెట్టి బెదిరించారు కదా. మీరు వాళ్ళకి గెట్లెట్లా చెప్తారు? మీకు ఏమున్నదో హక్కు? ఏదో అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినవు, లేకపోతే ఏమున్నది అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సారు అమ్మ మామూలు ఎగరలేదనుకో రాదురి. రేవంత్ రెడ్డి మీకు రెచ్చిపోయి పచ్చిగానే మాట్లాడింది అనుకో రాదురి. మీకు ఏడున్నదో హక్కు మాట్లాడుతందుకు? మేము కదా తెలంగాణను తెచ్చింది, మేము కదా తెలంగాణలో కొట్లాడింది. మీరు ఒక లాఠీ దెబ్బ తిన్నారా? అమరవీరులకేనా జోహార్ అన్నారా? ఏమన్నారు అని చెప్పి వద్దిస్తూ ఉన్నాడు. మరి ఇక ఆ ముచ్చట ఏందో ఒకసారి మనం కూడా అరుచుకుంటే మంచిగా ఉంటుంది కదా. చూద్దాం రారి. ఆగో మాటల కత్తుల మీద మాటల కత్తులు జోరుగానే నూరుకుంటున్నారు కదా. ఒకళ్ళ మీద ఒకరికి మైకులు పట్టుకుంటే చాలు ఓ తీరుగా దంచుకుంటున్నారు అనుకో రాదుర్రి. ఎలక్షన్లు అయిపోయేదాకా గిదే మోక నడుస్తూ ఉంటది అన్నట్టు. ఎక్కడ ఎవరి సభలు పెట్టుకున్నా సరే మైకులు పట్టుకొని అరుచుకుంటూనే ఉంటారు. ఒకళ్ళంటే ఒకళ్ళకు అపాయమైన ప్రేమ అనిపిస్తుంది గీసొంటి ముచ్చట్లు చూస్తేనే. సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి హరీష్ రావు విమర్శల వర్షమే కురిపించిండని చెప్పాలనుల్లా. మరి ఏమన్నాడంటారా? ఈనుండ్రి మీరే ఓ త్యాపా. ఎన్నడన్న తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నడా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అనలే. పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవడ్రా తెలంగాణ అంటే తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పెట్టుకొని మన మీదకి బయలుదేరిన వ్యక్తి. ఆనాడు జై తెలంగాణ అనలే. పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు. మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఒక 2 పువ్వులన్నా పెట్టినాడే? అమరవీరులకు శ్రద్ధాంజలి కట్టించిందా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ కనీసం ఈ రోజన్నా ఆ అమరులకు సల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. అది ఇన్నారులా గదన్నట్టు అసలు ముచ్చట. ఒక్కరోజన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? ఎట్లా అమరవీరులకు ఒక్కరోజన నివాళులర్పించిండా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు గాని నాడు ఆంధ్ర నాయకుల చేతిలో కీల్బొమ్మలు ఎక్కుండి గంటతోటి మా మీదికొచ్చినావు నువ్వు. ఇప్పుడు బాగా మాట్లాడుకొస్తున్నావు. ఏమో రేవంత్ రెడ్డి నీ అదృష్టం బాగుండి నువ్వు సీఎం అయినావు గాని అని తీరుగా గరమైండుల్లా హరీష్ రావు. ఏదేమున్నా ఇలా పంచాదులు మరి వెనకటి కంచెలు ఉన్నాయో ఇప్పుడిప్పుడు వస్తున్నాయో అర్థం కాదు గాని మొత్తానికైతే ఏదేమున్నా జనాల కోసమే జవడాలని పెట్టుకుంటామన్నట్టు చేస్తారులా. ఇక నడమల పబ్లికే పాపం ఎటుగానోళ్ళు అవుతున్నారు. మాకేంది కోడుంటే మాకేంది, బోర్డుంటే మాకేంది? ఎలక్షన్ కమిషన్ ఎదురుగా వచ్చి కూర్చున్నా మేము పట్టించుకోం. ఎందుకనంటే మేము గాలిపంక పార్టీ వాళ్ళం అన్నట్టు చేస్తున్నారు గాలిపంక పార్టీ వాళ్ళు. ఇక ఇప్పుడు రంగుల దక్కురా ఎలక్షన్ కోడ్ ఉన్నదా అంటే ఉన్న రంగులు చెడిపోయాలని చెప్తే కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరు. ఎవ్వరు ఏమన్నా ఊరుకొని మా వాలంటీర్లు గిట్లనే ఉంటారు, మేము గట్లనే ఉంటాం, ఇక జనం మీదకి పోయి గిట్లా చేస్తూనే ఉంటాం అని చెప్పుకొస్తారు అనుకో రాదిరి. ఇక అయినా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కోడు ఉల్లంఘన ఇవన్నీ వాళ్ళు ఎక్కడండి. గాలిపంక పార్టీ అంటే గాలిగా తిరుగుతుంది, వాళ్ళకే సరిపోదా. ఇక రంగులు బంద్ చేయరంటే ఎందుకు బంద్ చేస్తారు వాళ్ళు? ఇదివరకే బడులకు గుడులకు రంగాలు వేసుకున్నాం బాపతి. ఇంకా వాళ్ళ ఆఫీసులో ఇవి మార్చామంటే ఎందుకు మారుస్తారు చెప్పురే? రైతు భరోసా కేంద్రాలు కూడా అట్నే ఉంచుకోరు నాయన, మీ రంగులు ఉండాలి. ఆగో ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చి 25 రోజులు కాబట్టే కానీ గాలిపంక పార్టీలకు ఏం పట్టనట్టే ఉన్నది కదా. గూడూరు నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు ఇలా గాలిపంక పార్టీలు. చిల్లకూరు మండలము అగర్వాల్ ఊర్ల రైతు భరోసా కేంద్రానికి గాలిపంక పార్టీ రంగులు ఇంకా మార్చనే లేదు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల కంట వడుడుతోటి అధికారుల తీరును ప్రశ్నించిండ్రు. ఎలక్షన్ అధికారులు ఇప్పటికైనా గీ రైతు భరోసా కేంద్రానికి రంగులు మార్చుండ్రి, లేకుంటే ముసుగులయ్యుండ్రి అని చెప్పి డిమాండ్ చేసిండ్రు గమాండిగా. రైతు భరోసా కేంద్రం కలివేరు చిలుకూరు ఇంకా కూడా రంగులు మార్చకుండా ఇదే విధంగా ఉంది. దీనిపైన ఏ యాక్షన్ తీసుకుంటారో చెప్పని చెప్పి తెలియజేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ గూడూరు తిరుపతి జిల్లా చిలకూరు మండలంలో కలివేడి గ్రామంలో ఇక రైతు భరోసా కేంద్రం ఈ విధంగా రంగులతో ఇంకా అట్టే ఉందంటే ఎంత అన్యాయం ఒకసారి మిమ్మల్ని అందరం కూడా గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారు ఈ గూడూరు నియోజకవర్గాన్ని మొత్తం చూసి ఆర్ఓ గారికి తెలియజేస్తున్నాను, విన్నవించుకున్నాను. దయచేసి ఆర్ఓ గారు దీనికి రంగులు కొట్టించండి, లేకపోతే దీన్ని ముసిగేయండి. రంగులు లేకుండా ముసిగేయకుండా ఉంటే మాత్రం ఇది ఎలక్షన్ కమిషన్ కి ఖచ్చితంగా రిపోర్ట్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అని కొన్ని వందల హద్దురాలను
ఎటువంటి ముసుగు లేకుండా రోడ్డు పక్క పొంటే రెవెన్యూ అధికారులు నిలువుంచిన పరిస్థితులు ఇయ్యాల ఊర్లలో కూడా కనబడుతున్నాయి. గింత అన్నలం ఉంటదా? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా గిట్లా పట్టించుకోకుండా ఇర్రవీగుతున్నారంటే గీళ్ళని ఏమనాలా చెప్పుర్రు అని మస్తుగా గరమైతున్నారు. ఎలక్షన్ కోడ్ అమలుకి వచ్చే 25 రోజులు అయిపోనే బట్టే అయినా కూడా గల తీరు మారలేదు. ఇక ఏ గాలు చెప్పేది ఏంది, మేమెందుకు పట్టించుకుంటాం అన్నట్టు మొత్తం పక్క పొంటనే పెడుతున్నారు. ఇక రంగులు మారుస్తేనే మంచిగుంటది, లేకపోతే ముసుగెత్తనే మంచిగుంటది గాని గిదేంది కథ అని చెప్పి ఇక చూసిన వాళ్ళంతా కూడా బాగానే గరమైతున్నారు. కాషాయం వల్ల కమిటీలు కసరత్తులు బాగా అవుతున్నాయి కదా, ఊరూర తిరుగుతున్నారు. ఇక ఏదున్నా పార్లమెంట్ స్థానాలు బిరుగా పట్టాలి అని ఫిక్స్ అయినట్టున్నారు. ఇక అందుకనే ఒక్క తీరు మీటింగ్లు అవుతున్నాయి అనుకో రాదురి. ఇక ఏదేమన్నా గెలుపుకి ఎట్లా దారులు వేయాలి, ఎట్లయితే గెలుస్తాము, ఏ తోపంటి నడిస్తే నిలుస్తాము అనే దాని మీదకి వెళ్ళి ఇక ప్లాన్ల మీద ప్లాన్లు గీసుకుంటా మీటింగులు చేసుకుంటా ఇక కింది నాయకుల్ని మీది నాయకులను అందరినీ సమాయత్తం చేసే పని మీద సరిపోని నిలబడ్డారు కాషాయం పార్టీ వాళ్ళు. కావాలంటే చూడు కమలనాథుల కలేజా వాళ్ళ ఎట్లుంటుంది కథ అంతా. నాయన ఊరూరా ఉరిపిస్తున్నారు అనుకో రాదిరి, ఒక్కసారి చూడురి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మస్తుగా ఏగం పెంచింది. ఇక ఉరుకుతున్నదనే చెప్పాలా. వీలైనంత జల్దిన పార్టీ కార్యకర్తలను కలిసేటట్లు కార్యాచరణ రూపొందించింది. గిందుకోసం రాష్ట్ర నాయకత్వము కార్యకర్తల సమ్మేళనాలు నిర్వహిస్తున్నదుల్లా. ఇక ఈ సమావేశాలకు పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు హాజరైతున్నారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన కార్యాచరణ మీద కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నది. బూత్ లెవెల్ దాకా పార్టీని తీసుకొని పోయేటట్లు యాక్షన్ ప్లాన్లు కూడా రూపొందించిండ్రు. బూత్ స్థాయిలో చురుకుగా ఉండే నేతల జాబితాలను బీజేపీ నాయకత్వం సిద్ధం చేస్తున్నది. గ్రౌండ్ లెవెల్లా పోల్ మేనేజ్మెంట్ మీద పక్కా వ్యూహంతో ముందుకే పోతున్నది. కావాలంటే చూడుండ్రి. మొత్తానికైతే ఎట్లెట్లా కావాలా, ఏమేం చెయ్యాలా, పగ్గాలు పట్టాలా, గద్దెనెక్కాలనే తీరు మీద బీజేపీ జోరుగానే కసరత్తులు చేస్తున్నది. ఎక్కడికక్కడ వ్యూహాలు జోరుగా రచిస్తున్నదనే చెప్పాలా. ఏదేమైనా గట్టిగా నిలబడతాం, ఇక వస్తాం మేమే అన్నట్టు ప్లాన్లు అయితే జోరుగానే ఉన్నది. ముచ్చట బీజేపీది చూడబోతుంటే గిదన్నట్టులా కథ అంతా. అయ్యో అసలే కరువు కాలం, ఎండాకాలం కడప నగరం అయితే కటకట అంటుంది, కనీసం నీళ్లు లేక. ఇక తాగేతందుకే లేవు, తానాలకు బీనాలకు అయితే ఏడ దొరుకుతాయి చెప్పురి. సొంత ముఖ్యమంత్రి జిల్లా అది, పోయి గాడిన నీళ్ళు లేవంటే ఎక్కడి బాధ ఏం కథ. ఇక ఆడ ఉన్న ముల్లె మాత్రం ముల్లె తిరిగానే ఉంటుంది. అనవసర పథకాలకేమో ఎక్కువ ఖర్చు పెట్టి ఆడ పెట్టిరు. ఇప్పుడేమో సుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదా. జనం అంతా అయ్యో గగ్గోలు పెడుతున్నారు. వెనకాలం దినం చిన్న పొరగాలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ముడిగోళ్ళు, పని పోయేటోళ్ళు, ఇటు పోయేటోళ్ళు, అటు పోయేటోళ్ళు. ఈ కరువు కాలానికి ఎట్లా బతకాలి, ఏం తాగాలి చెప్పురి. నీళ్ళ కరువు అంటే నీళ్ళ కరువు ఉంది కడపల. ఇక మరి సర్కారు ముచ్చట ఎట్ట చెప్పింది. ఇక మన జగనాల గురించి అయితే చెప్పనక్కర్లేదు అనుకో రాదురి. ఓ దిక్కు గింత కరువుకు అట్లాడుతున్నా ఆయన మాత్రం ఇట్లా అంటుంటాడు. అదే ముచ్చట. మాటలు మాట్లాడమంటే నోట్ల చక్కెర పోసినట్టే. మాటలతోటి కోటలు కట్టుడు తప్ప చేసింది ఇంకేం లేదుల్లా. ఏతులు కొట్టుట్లా జగనాలను మించినోలే లేరని చెప్పాలా. సీఎం జగనాలు సొంత జిల్లాల దాహం అనే పరిస్థితి వచ్చింది పాపము. ముఖ్యంగా కడప నగరంలో తాగునీటి కోసము జనాలు మస్తుగా అవస్థలు పడుతున్నారులా. నీటి కటకటతోటి గొంతెండిపోతున్నదని ఆవేదన చెందుతున్నారు అక్కడ జనాలు. జగనాలు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అయినా కూడా లింగంపల్లి వాటర్ హెడ్ వరకు పూర్తిగా అకపాయి. 3 కోట్ల మ్యాచింగ్ పడ్ని కడప కార్పొరేషన్ ఇప్పటికీ విడుదల చేయలేకపాయి. దీంతో 74 కోట్ల రూపాయల అమృత్ పథకం వృధా అయిపోయిందిలా. గిట్లుంటది జగనాలు తీరు. ఇక చూడుండ్రి, సుక్కబొట్టు నీళ్లు లేకపాయే. అది చూసినారులా, పండ్లన్నీ పాతరవాయే, మనమేమో జాతరవాయే అన్నట్టున్నది ముచ్చట. జగ్గులు గింతన్నాలం ఉంటాది. నీ సొంత జిల్లానే నాయ నీళ్ళు వస్తున్నాయా లేదా అని చూసుకుంటావా? నా దూపనే తీర జనాల దూప నాకెందుకు అని అనుకుంటావా? నిన్ను ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి బుక్కే నీళ్లు కూడా దొరకకుంటావాయే కదా. నీ సక్కదనం పాడైపోను, నీ సక్కదనం సావిట్లే పోను. దగ్గర పడ్డాయి తాత రోజులు మమ్మల్ని గింత అవస్థ ఉచ్చుకుంటున్నా, నీకు కరెక్ట్ బుద్ధి చెప్తామంటున్నారు అక్కడ జనాలు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇగరన్నా ఆపరాదురా ఈ భూముల తినేది. అబ్బబ్బబ్బా గాలిపంక పార్టీ వాళ్ళకి అయితే భూదాహం, ఆకలి మామూలుగా లేదు. ఏనన్నా భూమిని కనపడితే మా సొంత తల్లి లెక్కనే ప్రేమిస్తారు. అది మంది భూమి అయితే మరింత ప్రేమిస్తారు. ఇక వాళ్ళ భూమిని ఎవరైనా ప్రేమించారనుకో అట్లా ఊకోరు. వాళ్ళు మాత్రమే ప్రేమించాలి, వాళ్ళు మాత్రమే ముద్రేయాలి. మంది భూముల మీదకి పోయి మాది అని అడ్డేయాలి ఆడ. ఇక ఎవరైనా అడ్డం వచ్చిరనుకో వానికి తెడ్డేయాలి. ఇదే ముచ్చట ఉంటుంది అన్నట్టు. ఇక రాదు ఎలక్షన్ కోడ్ నడుస్తున్నది 4 వద్దులు. వెనక సీరు ఏమవుతుందో తెలుస్తుంది కానీ ఎందుకు ఉరుకులాడి పొద్దుగు మన బర్ల కాస్తే పొద్దుకుతుందా? ఏవిటికి ఉరుకులాట. రాగురి తిందురు కానీ. చిత్తూరు
చిత్తూరు జిల్లాల గాలిపంక పార్టీ నేతల భూదాహం ఇంకా తీర్తలేదులా. ఇప్పుడు కుప్పం మండల పరిధిలా భూ కబ్జాకు తెరలేపిండ్రు. కుప్పం జెడ్పీటీసీ శరవణ మాలనూర్లున్న తనకు చెందిన 12 ఎకరాల 16 సెంట్ల భూమిని కుప్పం జెడ్పీటీసీ శరవణ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పి రైతు తిరుమలేషు ఆవేదన వ్యక్తం చేసిండులా పాపము. ఈ సందర్భంగా తిరుమలేషు మాట్లాడుకుంటా కుప్పం పట్నంలో ఉన్న తహసీల్దారు కార్యాలయం ఆవరణంలా జెడ్పీటీసీ శరవణ గైన మీదికి దాడికి పాల్పడ్డాడని ఆరోపించిండు పాపము. నా భూమిని అక్రమంగా కబ్జా చేయాలని జెడ్పీటీసీ చూస్తున్నాడని చెప్పుకొచ్చిండు. చూడుండ్రి కావాలంటే అది చూసిర్రు కదా నుల్లా. గాలిపంక పాటోలకు భూదాహం ఇంకా తీర్తలేనట్టున్నది కదా. ఎక్కడన్నా కన్ను పడితే చాలు భూమి మీద ఎట్లా దూసుక తినాలన్నది మాత్రమే చూస్తారు. ఇప్పుడు గిట్లా అన్నట్టు సదరు భూమి మీద కోట్ల కేసు జరుగుతున్నదట. ఇప్పటికీ కొన్నిసార్లు గైన మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేసిండు పాపము. జెడ్పీటీసీ శరవణ నుంచి నాకు ప్రాణహానున్నదని పోలీసులు ఎట్లనే వేసి నాకు రక్షణ కల్పియాలని కోరిండుల్లా. చూసినారులా ఎంత అన్నాళ్ళం ఉన్నదో. అడగకపోతే ఏదన్నా ఇయ్యకపోతే ప్రాణాలు తీసుడు కాడికే వస్తుందన్నట్టు గాలిపంక పాటోలతోటి గిట్లా నడుస్తున్నది ముచ్చట. భూ కబ్జాలకైతే పెట్టింది పేరమ్మ ఏపీ. దొంగలకి నడవ సాటుగా క్యాంపు క్లాసులు ఇట్లా ఏమన్నా నడుస్తున్నాయేమో మరి. ప్రాక్టీస్ మొదలు పెట్టినట్టున్నారు. భువనగిరి జిల్లాలో అయితే ఏమున్నది రోజు 2 కథనాలు లెక్క పెట్టి చేస్తున్నారట. ఎండాకాలం దినం ఉక్కపోస్తుందని ఆడోళ్ళు మొగోళ్ళు బయట వంతారు కదా. ఆ పండుకున్న వాళ్ళ మెడలో చైన్ ఎత్తుకపోవుడు, లేకపోతే బండ్లు పెడితే బండ్లు ఎత్తుకపోవుడు, ఆగం ప్రాక్టీస్ అయితే రోజు 2 అవుతున్నాయట. మరి అదే శిక్షణ తరగతులు నడుస్తున్నట్టునే మంచిగా విజృంభిస్తున్నారు. పాస్ మార్కులే కొట్టుకొస్తున్నట్టు కదా పొరగాలు. మిమ్మల్ని పడుతుంది మళ్ళీ పోలీసు వాళ్ళకి క్యాంపులు కావాలనో ఏమో కథ. రోజుకు 2 అంటే జనం ఎట్లా భయపడరా? బయట వండాలంటే పంతరా? గట్లున్నది అన్నట్టు ఎండాకాలం దినం. వామ్మో ఇవెక్కడి దొంగతనాలు, ఇదెక్కడి కథలు. రోజుకు రెచ్చిపోతున్నారు గదనుల్లా దొంగలు. గిటి దిక్కైతే యాదాద్రి భువనగిరి జిల్లాల మల దొంగతనం జరిగింది. అగోజావు రాత్రి అయితే చాలు రోజుకో తీరుగా ఎట్లెట్లా దొంగతనం చేయాలా ఏందని చెప్పి మొత్తానికైతే దొంగతనాలు మస్తుగా ఎత్తున్నారు. ప్రతిరోజు 2 దొంగతనాలు జరుగుడుతోటి మస్తుగా భయపడుతున్నారు అక్కడ స్థానికులంతా. బయట పార్క్ చేస్తున్న బైకులే కాదు, ఆరు బయట వాళ్ళన వండుకుంటారు కదా, గాల మెడల కాంచెల్లి కూడా గాల మీద దాడి చేసి గొలుసులు ఎత్తుకొని పోతున్నారట మెడల కాంచెల్లి. అమ్మో చెప్పాలి నాయన. 43, 41, 40, 42, 45, 44 ఏంది లెక్కలు అనుకుంటారా? డిగ్రీలు అమ్మ గన్ని డిగ్రీలు ఎవరు చేసిరు అనుకుంటా. ఎవరు చేసిరో ఎరికైనా ఎండ 45 డిగ్రీలకు వచ్చింది. డిగ్రీల మీద డిగ్రీలు చేస్తుంది దాని ఇష్టం వచ్చినట్టు. జనం ఏమన్నా కానీ ఎటన్నా పోని నేనైతే డిగ్రీలు చేస్తా అని 45 డిగ్రీలకు వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలలో దంచి దమాంచి పెడుతుంది. ఈ డిగ్రీలు మన వేడ చదివి పాడైతే చెప్పు. 40 డిగ్రీలు అంటే ఎండకు బయటకు వెళ్ళకపోవడం మంచిది. మీరు నిమ్మలంగా ఇంట్లోనే ఉండురి. చల్లకుండా తెచ్చుకొని చల్లటి నీళ్ళు తాగురు. అంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఆ నీళ్ళ బాటిల్ పెట్టి తాగురి. అవి కూడా పానం ఖరాబు చేస్తాయి. నిమ్మలంగా ఉండురు. ఎండకు బయటకు వెళ్ళకూరు సుమా. రోజు చెప్తున్నాం ఎందుకంటే ఎండలు అట్లా మండుతున్నాయి. మరి ఎందుకు పగబట్టినాయో మన మీద తెలియదు కానీ బగ్రం మండుతున్నాయి. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఎండలు దంచి కొడుతున్నాయుల్లా. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల నడుమనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచెల్లే వడగాలులు తీవ్ర స్థాయిలో ఈస్తుండటంతోటి జనాలు బంబేలెత్తిపోతున్నారు పాపము. అధిక ఉష్ణోగ్రతలతోటి ఐతారమైతే 9 జిల్లాలు అతలాకుతలమైనయనే చెప్పాలా. ఈ జిల్లాలలోన్న 34 మండలాల రికార్డు స్థాయిలో వడగాలులు నమోదైనాయి. గడిచిన 10 ఏళ్ల రికార్డు పరిశీలిస్తే ఈ ఏప్రిల్ ఈ త్యాపగొట్టిన వడగాలులే ఎక్కువ నమోదవుడు ఇదే మొదటిసారటనులా. 2 రోజుల దాకా రాష్ట్రానికి తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. పొద్దుగాల 11 నుంచెల్లి పొద్దుగుకి 4 దాకా జనాలు బయటకు రావద్దని హెచ్చరించింది. వడగాల్పుల తీవ్రత ఎక్కువ ఉండుతోటి భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చూడుండ్రి గిట్లున్నది మరి ముచ్చట. ఎండలతోటి కథనే ఉన్నది కదా పాడైపోను. 10 అయ్యిందంటే ఇంటికి బయటకు వెళ్ళనికెళ్ళదు. ఇప్పుడు డ్యూటీ పోవాలన్నా కానీ ఎండలు ఎక్కడ వెళ్ళాలని ఉన్నాం. ఇప్పుడు డ్యూటీ పోయినామనుకో లంచ్కి బయటకు వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. ఇక నీళ్ళు అంటే చెప్పలేము సార్. ఇక వాటర్కే అది అన్నం తినడం లేదు, ఏం లేదు. ఇక వాటర్ ఇక ఎంత ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజే సార్. ఇది ఇక లాంగ్ స్టేజ్ వచ్చేది ఇంకా 2 నెలలు ఉంది. మరి నీళ్ళు ఎట్లా ఉంటామో మరి ఎండలకు ఎట్లా తట్టుకోగలుగుతామో కానీ తెలియదు. అది దేవుని చిత్తం. కానీ విపరీతం అండి ఎండలు.
ఏపీలో కూడా గిదే ముచ్చట. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతోటి రాష్ట్రం నిప్పుల కోలిమిందలపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలతోటి కొత్త రికార్డులు నమోదైనాయి. ఐతారం నంద్యాల జిల్లా, సాగలమర్రి నెల్లూరు జిల్లా కలిగిర్ల 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. ఇక రెండు తెలుగు రాష్ట్రాలల్లా దంచి కొడుతున్నాయి అనుకోరాదు ఓ తీరుగా ఎండలు. అటు చూస్తే రాజకీయాలు, ఇటు చూస్తే ఎండలు. రెండు తెలుగు రాష్ట్రాలని ఓ ఊపుతున్నాయనే చెప్పాలా. ఇక గివన్నట్టు ఇవాళ మై డాక్టర్ స్ప్రే సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇక ఉంటా.